దాని గురించి మనకు అవగాహన లేదు. ముఖ్యంగా ఉమెన్స్ అంటున్నా అవగాహన లేదు. ఇప్పుడు నేను ఒక 10 minutes అయితే చాలా విషయాలు మాకు చిన్న విషయాలు అనుకుంటాం మనం, కానీ దానివల్ల చాలా బెనిఫిట్ పొందుతాం మనం చిన్న చిన్న విషయాలు అనుకుంటాం. కానీ సందర్భాన్ని బట్టి ఈ విషయాలు అనేది చాలా మనకు ప్లస్ పాయింట్గా అవుతుంది. కాబట్టి మనం దాంతోపాటు ముఖ్యంగా ఉమెన్ రైట్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు సార్ వచ్చేసి ఉమెన్ రైట్స్ నేషనల్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా అని పెట్టారు కదా, NGO సంస్థ. దీంట్లో మనం సభ్యులుగా తీసుకుని మనం జాయిన్ అయితే మన సొసైటీకి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. మనకు ఒక సేవ చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక ప్లేస్ కావాలి. మన డైరెక్ట్ ఒక్కరికి చేస్తే మనం సేవ చేయాలని గుర్తింపు ఉండదు, మనకు సరైన అవగాహన ఏ విధంగా చేయాలో అవగాహన. ఇప్పుడు ఇది NGO సంస్థ సార్ ద్వారా మనం వెళ్ళినట్లయితే మనం ఏ పని చేసినా కానీ మనకు సొసైటీలో మంచి పని చేస్తే మన గుర్తింపు వస్తుంది, మన సేవ చేసినందుకు ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి, పెద్దవాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి మనం ఎక్కువ సేవ చేయడానికి దోహదపడుతుంది తప్పకుండా అనుకుంటున్నా. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ రుక్మిణి గారు కానీ, హేమ గారు కానీ, ఉమామహేశ్వరి గారు కానీ, వజ్రేశ్వరి గారు కానీ, మీరు వేరే ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాం ఆల్రెడీ. మన ఈ ప్లాట్ఫామ్ని కలిసినందుకు చాలా సంతోషం. మనం దీన్ని సాధించినట్టుగా మనకు సమస్యలుగా పోరాడాలి. మనకు సొసైటీలో ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల మీద పోరాడి మనకు సైనికులాగా ఒకసారి ఏం చేస్తుంటే మనందరం సైనికులుగా తయారు చేస్తుంది. సమస్యల మీద ఏ విధంగా పోరాడాలి, వాటికి కావాల్సిన